హలో అండి. నమస్తే. 'పెయిన్ ఇన్ లవ్' పార్ట్ 8. ఆద్య తన గుండెలు అరచేతిలో పెట్టుకుని, తల్లి ఏమంటుందో అని భయపడుతూ ఇంట్లోకి వెళ్ళింది. ఆద్య తల్లి హాల్‌లో సోఫాలో కూర్చుని ఉంది ఎదురుగా. ఆవిడను చూసి ఆద్య గతుక్కుమంది. ఏం చేయాలో తెలియక అలా ఆగిపోయింది. ఆవిడ ఆద్యను చాలా కోపంగా చూసింది కానీ, ఏమీ మాట్లాడలేదు. ఒక్క క్షణం చూసి తల్లి పక్కన సోఫాలో కూర్చుంది. అమ్మా అని పిలిచింది మెల్లగా. ఆవిడ పలకలేదు. చాలా సీరియస్‌గా ఎదురుగా ఉన్న టీవీ వైపు చూస్తుంది. అమ్మా, నా మీద కోపంగా ఉంటే 4 తిట్టు. అంతేగాని ఇలా సీరియస్‌గా ఉండి నీ మౌనంతో చంపకు అంది ఆవిడ గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతూ. అప్పుడు నోరు విప్పింది ఆవిడ. నేనెవరిని నిన్ను తిట్టడానికి? అసలు నా మాట అంటే నీకు ఏమాత్రమైనా లెక్క ఉంటే కదా! నువ్వు పెద్దదానివయ్యావు. నీ సంపాదన నువ్వు సంపాదించుకుంటున్నావు. నా మాట వినవలసిన అవసరం నీకేముంది? అమ్మా, అలా అనకు. నేను చెప్పేది నువ్వొక్కసారి విను. ఆ తర్వాత మాట్లాడు అంది ఆద్య. చెప్పు, నువ్వు చెప్పేది నేను వినడమే కదా! నా మాట మాత్రం నువ్వు వినవు కదా! అమ్మా, అదిగో మళ్ళీ. నేను చెప్పేది మొత్తం ప్రశాంతంగా విను. ఒక్కసారి నా కోసం. రాత్రి నా ఫ్రెండ్ శ్వేత వాళ్ళ అమ్మగారికి హార్ట్‌అటాక్ వచ్చిందని చెప్పా కదా! ఆవిడకి చిన్న సర్జరీ చేయాల్సి వచ్చింది. పాపం శ్వేత ఒంటరిదయిపోయింది. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు శ్వేతకి కాల్ చేశాను. అది ఏడుస్తూ చెప్పింది. అమ్మకు ఆపరేషన్ జరుగుతుంది. నాకు భయం వేస్తుంది అని. అందుకే అటునుంచి అటే వెళ్ళాను. తీరా వెళ్ళాక ఆంటీని చూసి వచ్చేసరికి ఈ టైం అయిపోయింది. అవుతుందే, ఎందుకవ్వదు? నీకు ఊళ్ళో వాళ్ళందరి అమ్మలు ఇంపార్టెంటే. కానీ మీ అమ్మ ఏం చెప్తుందో, ఆవిడ బాధేంటో మాత్రం పట్టించుకోవు అంది ఆద్య తల్లి. షాపింగ్‌కి వెళ్ళలేదనే కదా నీ బాధ? నువ్వు వెళ్ళి నీకు నచ్చినవి కొనే. నాకు చిన్నప్పటి నుంచి అన్నీ నీ సెలక్షనే కదమ్మా! ఇప్పుడు మాత్రం ఎందుకు మారాలి ఆ రూల్? రేపు నువ్వే వెళ్ళి కొనుక్కొచ్చేయి. అంతేగాని ఇలా నేను అలసిపోయి ఇంటికి వచ్చేసరికి మొహం ముడుచుకొని కూర్చోకమ్మా ప్లీజ్. ఆద్య, అసలు పెళ్లిపీటల మీదైనా కూర్చుంటావా? లేకపోతే అని ఇంకా ఏదో అనబోయేంతలో, అమ్మా, పెళ్ళినాటి సంగతి కదా! అప్పటికి చూద్దాం. సరేనా? ఇప్పుడు మాత్రం నాకు భయంకరంగా ఆకలి వేస్తోంది. అన్నం పెడతావా? అంది. హ్మ్. దీనికి మాత్రం అమ్మ కావాలి. సరే సరే పద. అమ్మా, ఆకలి వడ్డించు తొందరగా అంటూ చిన్న పిల్లలా అరుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళింది. ఇక తప్పదన్నట్టు ఆద్య తల్లి కూడా వచ్చి భోజనం వడ్డించింది. చెల్లి ఏది? తినేసిందా? అని అడిగింది ఆద్య. తిన్నది. రూమ్‌లో కూర్చొని చదువుకుంటోంది. అయితే నువ్వు కూడా నాతో కూర్చోమా అంది. నేను తింటానులే, నువ్వు తిను ఫస్టు. ఇద్దరం కలిసి తినకూడదా ఏంటి? అంటూ ప్లేట్ తీసి వడ్డించింది ఆద్య. ఆద్య తల్లి కూడా కూర్చుంది. ఇక కాదనడం ఇష్టం లేక. తినేటప్పుడు ఏమీ మాట్లాడలేదు. ఏమంటే టాపిక్ మళ్ళీ ఎటుపోతుందో అని తినడం ముగించి గుడ్ నైట్ అమ్మా అని చెప్పేసి రూమ్‌లోకి వెళ్ళిపోయింది ఆద్య. డ్రెస్ చేంజ్ చేసుకుంటూ అనుకుంది. ఇలా ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పడం? తొందరలోనే ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంది మనసులో. తన బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకుంది. అర్జున్‌ని హగ్ చేసుకోవడం గుర్తొచ్చింది. అవును, ప్రేమంటే అన్నీ ఉంటాయి కదా! గంటల తరబడి కాల్స్, మీటింగ్, చాటింగ్, సినిమాలు, పార్టీలు అన్నీ ఉంటాయి. కానీ అర్జున్ హెల్త్ ఇష్యూ వల్ల మా ప్రేమలో అవేవీ లేవు. ప్రేమ అనే ఫీలింగ్ ఎంత బాగుంది. మొదటి చూపులోనే ఒక వ్యక్తిని ఆకర్షించేంత అందం ఉందా నాలో? ఎంత అదృష్టం నాది! నేనేంటో, నా మనస్తత్వమేంటో తెలియకుండానే అర్జున్ నన్ను లవ్ చేశాడు. అయినా అన్నీ తెలుసుకొని, లెక్కలు వేసుకొని చేస్తే అది ప్రేమెందుకవుతుంది? అర్జున్ ప్రేమ నా జీవితంలోకి వర్షపు చినుకులా వచ్చింది. అది ఒక జీవనదిలా మారి ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉండాలి. ఐ లవ్ అర్జున్.
ఐఎమ్ మేనిఫెస్టింగ్ మ్యారేజ్ విత్ హిమ్. దేవుడా, అర్జున్‌ను నా వాడిని చేసి నా జీవితాన్ని పండించు అని వేడుకుంటుంది. ఇలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది ఆద్య. హాస్పిటల్లో ఉన్న అర్జున్ ఆలోచనల్లో కూడా ఆద్యనే ఉంది. ఆద్యతో తన మొదటి ముద్దు, ఈరోజు నా జీవితంలో మరచిపోలేని ఒక మూమెంట్. కోరుకున్న ప్రియురాలి కౌగిలి ఎంత హాయి! ఇప్పుడు తనకు ఎంత నిశ్చింతగా ఉంది. ఊహ తెలిసాక నా అనేవాళ్ళెవ్వరూ నన్ను దగ్గరికి తీసుకోనూ లేదు. కౌగిలింత అసలు లేనే లేదు. ఈరోజు ఆద్య కౌగిలిలో ఏదో ధైర్యం. తను నన్ను ఎప్పటికీ వదిలిపెట్టదు అనే ప్రామిస్ కనిపిస్తుంది. ఆ ప్రామిస్ నీది మాత్రమే కాదు, నాది కూడా అ- అని అనుకుంటాడు మనసులో. ఈ అనాథకి సర్వస్వం నువ్వే. నా ప్రపంచమే నువ్వు. నువ్వు నన్ను దూరం పెట్టిన నాడు నాకు ఈ లోకమంతా శూన్యం. అలా ఏవేవో ఆలోచిస్తూ ఆద్య కౌగిలిని ఊహించుకుంటూ నిద్రపోతాడు. ఉదయం లేచి మొబైల్ చూసుకుంటుంది. అర్జున్కి గుడ్ మార్నింగ్ మై లవ్ అని మెసేజ్ పెట్టింది ఆద్య. అర్జున్కి ఎప్పుడు తను పక్కన ఉంది అనే ఫీలింగ్ కలిగించాలి. అతడు ఒంటరి కాదు అని అతడికి తెలియచేయాలి అనుకుంటూ లేచి రెడీ అవుతుంది ఆఫీస్కి. ఇప్పుడు బయటికి వెళితే అమ్మ మళ్ళీ ఏ న్యూస్తో రెడీగా ఉంటుందో. దేవుడా, అమ్మ హాల్లో లేకపోతే బాగుండు అనుకుంది. హాల్లోకి వచ్చింది. ఆద్యకి తల్లి కనపడలేదు. విద్య ఉంది హాల్లో. అమ్మ ఏది విజ్జు అని అడిగింది. గుడికి వెళ్ళింది. బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టింది. నిన్ను తినమంది. అబ్బో, పొద్దున్నే దేవుణ్ణి ఇబ్బంది పెట్టడానికి వెళ్ళిందా అంది నవ్వుతూ ఆద్య. నీకు ఎంగేజ్మెంట్ ముహూర్తం పెట్టించడానికి వెళ్ళింది అంది విద్య. ఆద్య షాక్ అయినట్టు చూసింది. ఓహో, అమ్మ లేదు ఈరోజు బాంబు పేల్చడానికి అనుకున్నాను. నిన్ను పెట్టి వెళ్ళిందా ఇక్కడ అనుకుంది మనసులోనే. ఎంత తొందరగా ఆఫీస్కి వెళ్ళిపోతే అంత బెటర్. లేకపోతే అమ్మ వచ్చి ఎంగేజ్మెంట్ డేట్ అనౌన్స్ చేస్తుంది అనుకుని నాకు ఆకలిగా లేదు, నేను బయలుదేరుతున్నా అని బాయ్ విజ్జు అనేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. అక్క, అదేంటి అలా వెళ్ళిపోతున్నావు? టిఫిన్ తిని వెళ్ళు, ఆఫీస్లో నీరసం వస్తుంది అంది విద్య. లేదు, ఆకలి వేస్తే నేనే ఏదో ఒకటి తెప్పించుకుని తింటానులే అని చెప్తూ బయటికి వచ్చి రోడ్ మీద నడవడం ప్రారంభిస్తుంది. గుండెల మీద చెయ్యి వేసుకుని, అమ్మయ్య, ఇప్పటికైతే తప్పించుకున్నాను. కానీ సాయంత్రం నా కోసం బాంబు కాదు, అగ్నిపర్వతం రెడీగా ఉంటుందేమో అనుకుంటూ బస్ స్టాప్కి చేరుకుంటుంది. బస్సు ఎక్కుతుంది కానీ ఒకటే ఆలోచన. సాయంత్రం ఇంటికి వెళ్ళి అమ్మని ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఎలా అనుకుంటూ ఆఫీస్లో కూడా అన్యమనస్కంగానే గడుపుతుంది. చివరికి ఏదేమైనా ఇంటికి వెళ్ళక తప్పదు. అమ్మ చెప్పేది వినక తప్పదు. కానీ ఈరోజు అర్జున్ దగ్గరికి వెళ్ళడం ఎలా? అసలే 2 రోజుల నుంచి లేటుగా ఇంటికి వెళుతున్నానని కోప్పడుతుంది అమ్మ. ఈరోజు కూడా లేట్ చేస్తే చంపేస్తుంది. ఒక పని చేద్దాం. ఈరోజు ఆఫీస్లో 2 అవర్స్ పర్మిషన్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి అర్జున్ని కలిసి ఇంటికి వెళ్ళిపోదాం. అలా అయితే అమ్మకి కోపం రాదు, అర్జున్ని కలవచ్చు అనుకుని లంచ్ చేసి వర్క్ తొందరగా కంప్లీట్ చేసుకుని హాస్పిటల్కి బయలుదేరింది. అర్జున్కి ఆద్య వస్తుందని తెలుసు కానీ ఇంత ఎర్లీగా వస్తుందని అనుకోలేదు. ఆద్యని చూసి మొదట షాక్ అవుతాడు. ఇదేంటి ఇంత తొందరగా వచ్చావు అన్నాడు ఆద్యని చూసి. అదేంటి అర్జున్, నేను వస్తే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు అనుకున్నాను అంది ఆద్య. ఆద్య, నువ్వు నా కోసం రావడం నాకెప్పుడూ ఆనందమే. నా ఉద్దేశం ఇది ఆఫీస్ టైం కదా అని. అవును, నీకోసం పర్మిషన్ తీసుకొని వచ్చాను. ఓహో, ఈరోజు ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం అనుకున్నావా అన్నాడు. కాదర్జున్, ఈరోజు ఇంటికి ఎర్లీగా వెళ్ళాలి. మళ్ళీ లేట్ అయితే అమ్మకి అబద్ధాలు చెప్పలేక చస్తున్నాను, అందుకే అంది. ఇంకా సాయంత్రం వరకు నాతోనే ఉంటావనుకుని తెగ సంబరపడిపోయాను నేను. అయితే తొందరగా వెళ్ళిపోవడానికే తొందరగా వచ్చావన్నమాట. అర్జున్, నా పరిస్థితి కూడా కొంచెం ఆలోచించు.
2 డేస్ నుంచి అబద్ధాలే చెప్పాల్సి వస్తుంది. నాకే గిల్టీగా అనిపిస్తుంది అమ్మని చూస్తుంటే. అమ్మ చిన్నప్పటి నుంచి నాన్న లేకపోయినా ఎవ్వరి హెల్ప్ తీసుకోకుండా మమ్మల్ని జాగ్రత్తగా పెంచింది. అందుకే అమ్మని మోసం చేయటం నాకు అస్సలు నచ్చదు. సరే ఆద్య, మరి మన విషయం ఎప్పుడు చెప్తావు ఇంట్లో అని అడిగాడు అర్జున్. ముందు నీకు ట్రీట్మెంట్ అవ్వనివ్వు, ఆ తర్వాత చెప్పి ఒప్పిస్తాను అంది. అప్పటి వరకు ఇంతే. ఏదో ఒకటి చేసి నిన్ను కలవాలి. అమ్మని మేనేజ్ చేయాలి. ఎలా ఉంది నీకు పెయిన్? ఏమీ రావడం లేదు కదా అంది ఆద్య. లేదా ఆద్య, ఆ రోజు వర్షంలో నీ దగ్గర నుంచి వచ్చినప్పుడు వచ్చింది. తరువాత రాలేదు. ఆద్య, ఒకటి అనిపిస్తుంది నాకు. నా అనేవాళ్ళు ఉంటే ఆ ధైర్యంతోనే సగం ఆరోగ్యం నయమవుతుంది. నా కోసం ఒకరున్నారు. నా మంచి కోసం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తారు అని. అవును అర్జున్, నీకు ఆ ధైర్యాన్ని ఇవ్వాలనే నా ఆరాటం కూడా. ఐ లవ్ యూ ఆద్య. లవ్ యూ టూ అర్జున్. ఐ లివ్ ఫర్ యూ ఫర్ ఎవర్. తర్వాత ఏం జరిగిందో పార్ట్ 9లో తెలుసుకుందాం. మీకు కనుక లవ్ స్టోరీస్ వినడం ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్.